శ్లోక శ్రీవాణి హై స్కూల్లో చైల్డ్ ఐడెంటిఫికేషన్ ఈవెంట్ వేడుకలు. సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని శ్లోక శ్రీవాణి హై స్కూల్లో పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో చైల్డ్ ఐడెంటిఫికేషన్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. చైల్డ్ ఐడెంటిఫికేషన్ ఈవెంట్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, అమ్మ ప్రేమకు సంబంధించిన స్కిట్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. పిల్లలు, తల్లిదండ్రుల మధ్య అనుబంధం ఏ మేరకు ఉందో తెలిపే ప్రత్యేక కార్యక్రమమని పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ హసన్ తెలిపారు. ఈ ఆటలో భాగంగా పాఠశాల అధ్యాపక బృందం అమ్మలకు గంతలు కట్టి తమ పిల్లలను గుర్తుపట్టే ఆటను నిర్వహించారు. తల్లులు కళ్లకు గంతలు కట్టుకుని పిల్లలను చేతుల స్పర్శ ఆధారంగా వారిని గుర్తించాల్సి వచ్చింది. తల్లులు పిల్లలను సరైన విధంగా గుర్తించిన తీరు చూసి అక్కడున్న వారంతా హర్షం వ్యక్తం చేశారు. నర్సరీ నుండి 1వ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొన్నారు. పోటీలో గెలుపొందిన 14 మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు గిఫ్ట్తో పాటు నగదు బహుమతి అందజేశారు. తల్లి పిల్లల మధ్య ఉన్న అనుబంధం ఎంత గాఢంగా ఉంటుందో ఈ కార్యక్రమం మరొకసారి కనులకు కట్టినట్టుగా చూపించిందని పాఠశాల యాజమాన్యం తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధాన్ని మరింత బలపరచడంతో పాటు పాఠశాల, తల్లిదండ్రుల మధ్య అనుసంధాన్ని పెంపొందిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. సహకరించిన తల్లిదండ్రులకు యాజమాన్యం, పాఠశాల సిబ్బంది తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన మేనేజింగ్ డైరెక్టర్ హసన్. ఈ కార్యక్రమంలో కల్పనారెడ్డి, గీతారెడ్డి, నూర్ జహాన్, సుష్మిత, మాధవకృష్ణ, యాదగిరి, సుజాతతో పాటు పాఠశాల విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది పాల్గొన్నారు.
రెడ్డి మా పేరెంట్స్కి మా స్టాఫ్ తరపు నుండి చాలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మేము ఎక్కడ ఎవరు చేయని ఒక ఈవెంట్ చేశాం. టచ్ తోటి మదర్ తన చైల్డ్ని ఐడెంటిఫై చేయాలి. ఎలా చేస్తారు? ఎందుకంటే ఇది చాలా భగవంతుడి సృష్టి. ఇది తల్లి కడుపులో ఉండేటప్పుడే బిడ్డ వాళ్ళ తల్లి యొక్క గుండె చప్పుడు ఎలా ఉంటుంది, తర్వాత ఆమె ఒడి ఎలా ఉంటుంది, ఆమె ఆహార అలవాట్లు ఏమిటి, ఎలాగ ఉంటాయని చైల్డ్కి తెలుసు. కానీ మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈ ఒక నెలలో పుట్టిన ఒక నెల రోజులైతే కూడా ఆ బిడ్డ తన తల్లి యొక్క గుండె చప్పుడు వినగానే తన ఏడుపును ఆపుతాడు. అంతవరకు బాగా ఏడ్చిన వాడు తన తల్లి ఒడిలోకి చేరగానే తన గుండెకు హత్తుకోగానే ఆయనకు తెలిసిపోతుంది. వాడి యొక్క భయభ్రాంతులన్నీ తొలగిపోయి భయంతో ఏడుస్తున్న వాడు ఒక్కసారిగా తన తల్లి ఒడిలోకి చేరగానే ఆయన యొక్క భయం అంతా పోయి నేను సేఫ్గా ఉంటాను, నా తల్లి ఒడిలో ఉంటే నేను సేఫ్గా ఉంటాను అని తలచడం అనేది భూమి మీద ఇటువంటి చాలామంది పెద్ద పెద్ద మినిస్టర్లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరిగి మేము సేఫ్గా ఉంటాం అనుకుంటారేమో, కానీ అంతకంటే భగవంతుడు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ ఒడి ఏంటంటే తల్లి ఒడి. తల్లి మనకు ఈ జన్మలో కనపడుతున్న దైవం. దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, కానీ మనకు ప్రత్యక్షంగా కనపడేది తల్లి, తండ్రే, ఆ తర్వాత టీచర్. కానీ ఈరోజు చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను మర్చిపోతున్నారు. అలా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ పెట్టి పేరెంట్స్ అందరికీ క్యాష్ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేశాము. తర్వాత వాళ్ళందరూ కూడా ఈ గేమ్లో పాల్గొని వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళు చాలా ఆనందంగా వెళ్ళిండ్రు. మార్నింగ్ వచ్చి ఇప్పుడు 3 o'clock వరకు లంచ్ చేయకుండా ఈ యొక్క పోటీలో పాల్గొని వాళ్ళు ఎంతో ఆనందంతో ఈరోజు వాళ్ళ బిడ్డలతోటి ప్రైజులు గెలుచుకున్న 14 మెంబర్స్ చాలా సంతోషంగా వెళ్ళిండ్రు. కాబట్టి నేను అందరికీ మళ్ళా చెప్తున్నది ఏంటంటే తల్లి అనేది, మన మదర్ అనేది ఫస్ట్ టీచర్. ఆమె పాడిన జోలపాట ఏ సింగరు పాడలేడు. అంటే మనకు ఫస్ట్ పాట రిధంతో వస్తుంది, అదంటే తల్లి గలంలో ఉండే వచ్చినట్టే. తర్వాత ఫస్ట్ మీకు ఏదైనా కానీ ఆకలి తీర్చింది తన పాలతోటి అని అంటే అది తల్లి. భూమి మీద మనం ఏం లేకుండా వస్తాము, ఏం లేకుండా పోతాం, కానీ మనం మర్చిపోలేని అనుభూతితో ఉన్న ఒకే ఒక వ్యక్తి దైవము. ఇంకా అంతకంటే ఎక్కువ ఎవరు లేరు, అమ్మకు మించిన దైవం లేదు. కాబట్టి అమ్మతోటి మనం అందరము కూడా కలిసిపోవాలి, అమ్మను అభిమానించాలి, తల్లికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. తల్లిదండ్రులను బాగా చూసుకున్నవాడు, ఎందుకంటే పురాణాల్లో కూడా చాలా కథల్లో కూడా తల్లిదండ్రులను జోలగట్టుకొని తిప్పినవాడు. నేను నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను, తల్లిదండ్రులను ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్లకు, వాళ్ళ ఇంటికి, వాళ్ళ పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతోటి దినదిన అభివృద్ధితోటి చెందుతారని నేను ఎంతోమందిని ఎక్స్పీరియన్స్ ద్వారా చూశాను. తల్లిదండ్రులకి, ఎందుకంటే బిడ్డకు చిన్న దెబ్బ తగిలితే విలవిలలాడేది తల్లి. అటువంటి తల్లి గురించి మనం పట్టించుకోలేదంటే మనకంటే మూర్ఖులు ఇంకొకరు లేనట్టు. భూమి మీద భగవంతుడు సృష్టించిన అమృతం ఏదైనా ఉంది అని అంటే అది తల్లి. తల్లికి మించిన అమృతం లేదు. ఆ అమృతాన్ని మనం ఆస్వాదించి ఆమెకు ఎన్ని చేసినా ఆమె నవమోసాలు మోసి మనకు ఎన్నో రకాలుగా చేసినది ఆమె రుణం మనం ఏ విధంగా తీర్చుకోలేం. కాబట్టి తల్లి అనే పదంకి మనం అందరం కూడా, ఎందుకంటే ప్రతి గ్రంథంలో చూసుకోండి, ప్రతి మత గ్రంథంలో చూసుకోండి, భగవద్గీతలో చూసుకోండి, రామాయణంలో చూసుకోండి, ఖురాన్లో చూసుకోండి, బైబిల్లో చూసుకోండి,
తల్లి మించిన దైవం లేదు. ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ చెప్పనవసరం లేదు. మీరందరూ కూడా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని నేను పేరెంట్స్ను కూడా కోరాను. ఈరోజు మీ యొక్క అత్తమామలనైనా అమ్మ నాన్నలనైనా బాగా చూసుకోవాలని వాళ్ళందరినీ నేను కోరడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా చెప్పడం జరిగింది. ఇటువంటి ఈవెంటు ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన మా టీచర్స్కి, పేరెంట్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై హింద్, భారత్ మాతాకి జై. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.